ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/2/2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి దోషముండగా గ్రహ దోషాన్ని తొలగించుకొని అమావాస్య మంగళవారం రోజు ధనిష్ఠా నక్షత్రం రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యాన్ని ఆనందాన్ని గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజుడు తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య, బంధుమిత్ర స్నేహితుల మధ్య స్వల్పమైనటువంటి ధనపరమైనటువంటి విభేదాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ధ్యానంగా ఉండడం, ఆప్యాయత అనురాగాలుగా ఇచ్చిపుచ్చుకోవడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఆధ్యాత్మ తీర్థయాత్ర కార్యక్రమాన్ని చేయడం వలన బంధము బలోపేతమయ్యి జీవితంలో సమృద్ధికరమైనటువంటి ఆనందాన్ని పొందబోతారు అని చెప్పి కూడా గమనించాలి. ఎన్నడూ లేనటువంటి విధంగా అర్ధాష్టమ ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు ఉండడం వలన విశేషంగా 17వ తారీఖున 24వ తారీఖున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, వ్రాతకోతలకు దూరంగా ఉండండి, అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు, ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి, సత్ప్రవర్తనే జీవన ధ్యేయంగా ఉండగలగాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు, ఎలక్ట్రికల్ వస్తువులతో ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్తగా అని చెప్పి గమనించగలగాలి. నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము కనుక మంగళవారం రోజున ఎర్రటి కూష్మాండ దీపంలో దీపాన్ని వెలిగింపజేసి అంగారకుడి యొక్క దర్శనం, కందులను నానబెట్టి గోమాతకు ఏర్పాటు చేయడం, కాళభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, పారాయణం, సూర్య నమస్కారం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.